ట్రావెల్ అనగానే అక్కడ ఏమేమి చూడాలి, ఏమేం కవర్ చేయాలి, ఒక 3 days సరిపోద్దా, 2 ఫోటోలు దిగామా, 4 వీడియోలు తీసామా, చెక్ లిస్ట్ కంప్లీట్ చేసామా? బట్ ఐ థింక్ ఇట్ కెన్ బి బియాండ్ దట్ ఎక్స్పీరియన్స్. టీవీలో మీడియాలో చూసినట్టు ఇక్కడ గొడవలు జరుగుతాయి బ్రో, నడుస్తుంటే పటపట. Keep it real. ఐ మీన్ మనం 60 సంవత్సరాలు వచ్చాక మనం ఏం చేస్తాం? భయంగా ఉంది. మనం ఎలా ఉంటాం, ఏం చేస్తాం ఆ ఏజ్లో, అసలు సోలో ట్రావెల్ చేయగలం ఆ వయసులో అనేది. డ్యామ్. Good morning. Beautiful day. Beautiful day. Got a good night's sleep. I had to wake up early. No, I had నేను మంచిగా పడుకున్నా, మనోడు పడుకోలేదు. So I'm telling you, you didn't have to sleep. No. Deal with banking stuff. నేను మంచిగా 11 o'clock 12 o'clock పోయి కూర్చున్నా, అస్సలు లేట్ చేయాల. ఐ నో ఇవాళ చాలా లాంగ్ ఉంటుంది డే, చాలా పెద్దగా ఉంటుందని, బట్ గట్టి నిలబడింది బ్రో. కాబట్టి బ్యాడ్ థింగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్ అండ్ వీడియో ఎడిట్ చేయలేకపోతున్నా. బ్రో, where are you heading today? I don't even know. Up into the mountains. It's gonna be really beautiful. It's about what, 2 hours away? I think yes. So I just go with it. I just go with the flow. సేమ్ ఇయర్ బ్రో. బట్ ఎక్కడికి వెళ్తానో, ఎందుకు వెళ్తానో, ఇదో ట్రెక్ ఉంటుందని చెప్పాడు, చిన్న బ్యూటిఫుల్ ట్రెక్ ఉంటుందని చెప్పాడు. అది ఏంటో మాకు వచ్చిన తర్వాత సోజా భయ్య వచ్చిన తర్వాత మనం కనుక్కుందాం. ఓకే, టైం ఇప్పుడు 10 అయింది. శ్రీనగర్లో హాస్టల్ దగ్గర ఉన్నాం. స్నానం చేయలేదు, ఏం చేయలేదు బ్రో. అలా సెంట్ కొట్టుకొని బ్రష్ చేసి టిఫిన్ తిని వచ్చాం. No idea what to expect when I came here. I bought my one-way ticket, not knowing where I'd end up. Now I'm up here in Kashmir, the region of Kashmir, and it's gorgeous. The people are incredible. That's what I really love about it, to be honest, is how friendly everyone is and eager to like help you. It's every single person I've talked to smiles, wants to meet me, have a good time. The food is really delicious. Making good friends too. The best part. It's so fun. టీవీలో మీడియాలో చూసినట్టు ఇక్కడ గొడవలు జరుగుతాయి, లేకపోతే ఇంకేదో ఉంటాయి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్ బ్రో. ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ, ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ పీపుల్ ఫ్రెండ్లీ. Yes. సో చాలా కైండ్గా ఉంటారు, చాలా బాగుంటారు మనుషులు. సో డోంట్ వరీ అబౌట్ సేఫ్టీ అండ్ అదర్ ఇష్యూస్. Everyone's grateful for us to be here, especially me. Come from America, I was a little nervous, but it's been amazing. I don't want to leave. It's so hard. There's not enough time to see it all. మనోడు ఇక్కడ ప్లేస్ కొనుక్కుందాం ప్లాన్ చేస్తున్నాడు. ఆ రేంజ్ లో కనెక్ట్ అయిపోయాడు అన్నమాట ప్లేస్ లో. Hello. Good morning. Morning. Yeah, we have just 40 kilometer. Okay. And because it's fun for you, is the next week we will go for a local small things. Yeah. Okay. So we are going to the waterfall. Okay. ఫ్రెండ్స్, మనం ఇవాళ వెళ్ళేది మొత్తం షేరింగ్ క్యాబ్స్ లో, బస్సుల్లో, బొడ్డ క్యాబుల్లో వెళ్తాం అనమాట ఇవాళ. So let's go to the back. Feels good. మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ప్లాన్ జరుగుతుందని. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే కార్లో తీసుకొస్తాడు అనుకున్నాం, బట్ కార్లో కొంటే ఇట్లా లోకల్స్తో కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటుందని చెప్పాడు. దెన్ వీఆర్ హ్యాపీ బ్రో. లోకల్స్తో ట్రావెల్ చేయడం అంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్. థ్యాంక్ యూ భయ్యా. Beautiful. బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్. 3 గుడ్లు, టీ, బనానా టీ సరిపోద్దు. స్టార్ట్ అయ్యాం. టంగ్మరక్ మోగప్ కుజర్, టంగ్మరక్ మోగప్ కుజర్, టంగ్మరక్. మనం ఇప్పుడు టంగ్మర్క్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 2 kilometers వాక్ ఆ వాటర్ ఫాల్కి. ఫ్రోజన్ వాటర్ ఫాల్ అంటే, బట్ డౌటే, అందుకని స్నో లేదు కదా, అది ఫ్రోజన్ ఉంటుందా ఉండదా అనేది కూడా డౌటే. అండ్ ఇక్కడ నుంచి గుల్మార్గ్కి 14 kilometers. ఇవాళ మనం గుల్మార్గ్ వెళ్ళట్లేదు, ఓన్లీ టంగ్మర్గ్కి వచ్చాం ఆ వాటర్ ఫాల్కి. సో లెట్స్ డూ ఇట్. అండ్ మై కెమెరామెన్. కానీ ఇది ఫుల్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది బ్రో. ఫుల్గా ఉన్నారు జనాలు, పెచ్చగా ఉన్నారు, మామూలుగా లేదు. టూరిస్టులు ఎక్కువ ఉంటే, జనాలు ఎక్కువ ఉంటే మనకి లాట్ ఆఫ్ పీపుల్ బ్రో. ప్రతి ఇయర్ ఇక్కడ అట్లీస్ట్ 6 to 7 feet ఉంటుందంట స్నో. 6 to 7 feet. కానీ ఇప్పుడు ఇక్కడ
ఏమీ లేదు, మొత్తం ఖాళీ, మొత్తం ఖాళీ. సో లోకల్ చెప్పడం ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు సో ప్రతి ఇయర్ స్నో పడిన తర్వాత వీళ్ళకి మనకి వర్షాలు ఎలా పడతాయో వీళ్ళకి ఇప్పుడు స్నో పడిన తర్వాత ఇప్పుడు అదే దాన్ని ఏమంటారు నాకు చెప్పడానికి అడ్రస్ బ్రో కరెక్ట్గా. సో వీళ్ళకి స్నోఫాల్ ఉంటే నెక్స్ట్ సీజన్కి హార్వెస్టింగ్ కానీ పొలాలకు కానీ నీళ్ళు ఉంటాయంట. కానీ ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ టైం స్నో పడకుండా ఒక సీజన్ ఉంది. బట్ వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు, ఎట్లా వీళ్ళకి ఫార్మింగ్ కానీ ఎట్లా అవుద్ది ఈ సంవత్సరం అనేది వీళ్ళకి కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది అంటే చాలామంది వాళ్ళు పుట్టిన తర్వాత ఇప్పుడే అండి ఫస్ట్ టైం డిసెంబర్ జనవరిలో స్నోఫాల్ లేకుండా ఉండటం. మరి ఎందుకు స్నోఫాల్ పడలేదంటే అది గ్లోబల్ వార్మింగా లేకపోతే పొల్యూషనా, లేకపోతే కొంతమంది చెప్పడం అయితే ప్రతి 6000 yearsకి ఎర్త్ అనేది కొంచెం పొజిషన్ మారుద్దంట. పొజిషన్ మారినప్పుడు కూల్గా ఉండే ప్లేస్లు వామ్గా అవటం, వామ్గా ఉండే ప్లేస్లు కూల్గా అవటం, వర్షాల సీజన్లు మారటం, సమ్మర్ రైన్ సీజన్ మారటం, వింటర్ సీజన్ మంత్స్ మారటం ఇవన్నీ జరుగుతాయంట. బట్ ఏది నిజం ఏది అబద్ధం నాకు తెలీదు. ఇట్స్ గుడ్ టు బీ హియర్ బ్రో, టు బీ హానెస్ట్. చాలా బాగుంది. అంటే కొంప భలేగుంది, మంచి వుడెన్ బ్రిక్తో చేసింది, చాలా క్యూట్గా ఉంది యాక్చువల్లీ. చెమట పడుతున్నాయి. బ్యాట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ దోస్ రైట్, కాశ్మీర్ విల్లో. ఇక్కడ ఎండిపోయిన చెట్లు కనపడుతున్నాయి మీకు. ఈ ఎండిపోయిన చెట్లు ఇవన్నీ వాల్నట్ ట్రీస్ అంట. అంటే అన్నీ కాదు, దీంట్లో కొన్ని మధ్యలో కాశ్మీర్ విల్లో ట్రీస్ కూడా ఉన్నాయంట. అంటే కాశ్మీర్ విల్లో ట్రీస్ అంటే మీరు ఎక్కువ కాదు, క్రికెట్ బ్యాట్స్ చేస్తారు కాశ్మీర్ విల్లో వుడ్తో. Yeah, honestly, they are really lucky to have this house. Right? They don't know. They don't. They don't know. They'll never know what it's like to live in that confinement of society. This is their life. They think the fancy life is beautiful, you know. Okay, this canal travels nowhere. మనం దిగిన ప్లేస్ నుండి ట్యాక్సీలు ఉంటాయి, షేర్ ట్యాక్సీలు ఉంటాయి. దరంగా బ్రో, డ్రంగ్ వాటర్ ఫాల్కి. సో కానీ మనం బై రోడ్ వెళ్ళకుండా బై వాక్ వెళ్తున్నాం అనమాట. 2.3 kilometers బై వాక్. ఇగో ఇలాంటి చిన్న దారులు పట్టుకొని వెళ్తున్నాం. సో బండ గుర్తు ఏంటంటే ఈ కెనాల్ ఏదైతే ఉందో ఈ కెనాల్ పక్కనే నడుచుకుంటా పోతే డ్రంగ్ వాటర్ ఫాల్ వస్తుంది. No way. Can you help them? Yeah, I can help her. Hey, Peter. Careful. Kind of you, man. వామ్మో జారుతున్నాయి బ్రో. మన లక్కీ అంట, అండ్ హీస్ యూనిస్ రైట్, యూనిస్ అండ్ హీస్ మౌసిన్ బ్రో. Hi. సో మన లక్కీ ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ లాస్ట్ 15 days నుంచి క్లోజ్ ఉందంట. రీసెంట్గా ఓపెన్ చేశారంట. ఆటోమేటిక్గా మనం ఆడికెళ్తాడు లక్కే బ్రో. అండ్ ఈ బ్రో వాలీబాల్ ప్లేయర్ బెంగళూరు వస్తున్నాడు భయ్య. ఆల్రెడీ వాలీబాల్ ఆడుతాడు బాగా. ఇంకొంచెం మంచిగా ట్రైన్ అవ్వడానికి, ఇంకొంచెం మంచిగా నేర్చుకోవడానికి ఎవరో మంచి కోచ్ ఉన్నారంట జయనగర్లో. సో ఆడికి వస్తున్నాడు బ్రో. అండ్ బై ద వే మనోడు 12th కంప్లీట్ చేశాడు అంతే. 12th కంప్లీట్ చేసిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నాడు. వినబడిందా? సో మ్యాటర్ ఏం చెప్తున్నా అంటే 12th తర్వాత బ్రోస్ డిసిషన్ తీసుకొని వాలీబాల్ నేర్చుకోవాలని సోలోగా 7,000 జమ చేసుకొని బెంగళూరు దాకా వెళ్తాను రెడీ అయ్యాడు. కాశ్మీర్ నుండి బెంగళూరు వెళ్తాడు బ్రో, జస్ట్ ఫర్ కోచింగ్. ఐ హోప్ మీకు నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటా. బ్రో నడుస్తుంటే పట
ఫైనల్లీ మనం వచ్చేసాం 2.3 కిలోమీటర్ వాక్ తర్వాత. ఇట్ వాస్ రియలీ ఫన్ బ్రో. మెయిన్ కెమెరాకి షిఫ్ట్ అయిపోయాం. ఓకే బాగానే ఉంది వాటర్ ఫాల్. అంటే ఐ మీన్ వర్త రావడానికి చూడటానికి అంటే, బట్ ఆ వే మాత్రం చాలా బాగుంది. 2 కిలోమీటర్స్ అయితే నడిచాము, అది చాలా బాగుంది. పీస్ఫుల్గా, కొత్తగా, మధ్య మధ్యలో ఫ్రోజన్ లేక్, ఫ్రోజన్ అయిపోయిన కాలువల మధ్యలో నుంచి. Okay. Amazing. Yucatan Peninsula? చాలా మంది ట్రావెల్ అనగానే అక్కడ ఏమేమి చూడాలి, ఏమేం కవర్ చేయాలి, ఒక 3 days సరిపోద్దా, అక్కడ వెళ్ళంగానే 2 ఫోటోలు దిగామా, 4 వీడియోలు తీసామా, చెక్ లిస్ట్ కంప్లీట్ చేసామా. బట్ ఐ థింక్ ఇట్ కెన్ బి బియాండ్ దట్ ఎక్స్పీరియన్స్. యూనో పర్సనలీ నాకైతే ఇట్స్ లెస్ అబౌట్ ప్లేస్, మోర్ అబౌట్ పీపుల్ ఐ మీట్ వైల్ ట్రావెలింగ్ బ్రో. ఒక ప్లేస్ పేరు చెప్పగానే, లేకపోతే మనం ట్రావెల్ చేసిన డెస్టినేషన్ గురించి ఆలోచించినప్పుడు కొన్ని ఫేమస్ ప్లేస్లు, ఫేమస్ ఫుడ్, కొన్ని టూరిస్ట్ ప్లేస్ గుర్తొస్తాయి. బట్ నాకైతే నేను మీట్ అయిన వాళ్ళు, ఫెలో ట్రావెలర్స్, కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు, వాళ్ళతో కాన్వర్సేషన్, స్టోరీస్, ఆ ఎనర్జీ, ఆ వైబ్ గుర్తొస్తుంది. అండ్ అది చాలా పర్సనల్ థింగ్ అండ్ ప్రైస్లెస్ బ్రో. అండ్ ఇట్స్ సేమ్ హియర్ విత్ పీటర్ అండ్ దిస్ ఓల్డ్ గై. యూనో వాటర్ ఫాల్ ఏముంది మామ, ఎప్పుడైనా రావచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. బట్ దిస్ పీపుల్ హియర్ యూ విల్ నెవర్ నో మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, ఎక్కడ కలుస్తాం. యూనో See you people. See you people. Keep it real. Keep it real. Just keep the faith. Keep the faith. Keep the faith. Keep the faith, bro. Bye bye. Bye, man. Bye. Easy. అయిపోయింది అక్కడ కాసేపు, 1 గంట సేపు కూర్చున్నాం. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు దట్ గై బ్రో. అసలు యాక్చువల్లీ పూర్తి పేరు ఆండ్రూ, మనకి డ్రూ అని చెప్తున్నాడు. అప్పటి నుంచి ఏం పేరు రాబాయ్, ఏం పేరు బ్రో అంటే, ఆయనకి 60 years అంట. అండ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్, తను 3 weeks నుంచి ట్రావెల్ చేస్తాడు ఇండియాలో. బట్ తను ఆల్మోస్ట్ ఒక 30 or 40 కంట్రీస్ తిరిగాడంట. అండ్ బై ద వే తను సోలో ట్రావెల్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం నడిచిన వీలోనే తను కూడా వచ్చాడంట సోలోగా. అది కూడా ఎవరు హెల్ప్ లేకుండా, లోకల్స్ అడుకుంటా వచ్చాడంట. ఐ డోంట్ నో బ్రో, అది ఆయన ఏజ్ వల్ల, లేకపోతే తన వాయిస్ వల్ల, లేకపోతే తనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల, ఆయన చిన్న చెప్పినా కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఆయన చెప్పిన మాటలన్నీ మనకి ఆల్రెడీ తెలుసు అనమాట. లైక్ బుక్స్లో నుంచి, చిన్న మూవీస్లో నుంచి, ట్రావెల్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం. కానీ ఈయన చెప్తుంటే అదేదో డిఫరెంట్ కొడుతుంది హిట్ లోపల. లైక్ ఐ డోంట్ నో, చాలా బాగుంది ఆయన మాటల్లో వింటాం. బై ఎనీ ఛాన్స్ మీరు ఇటు సైడ్ వస్తే కనుక డోంట్ టేక్ ఎ రైడ్. బస్సు, క్యాబులు, ATV వెళ్ళి తీసుకోమాకండి. నడుచుకుంటా రోడ్ ఎమ్మట రండి, లేకపోతే ఆ కెనాల్ ఎమ్మట నడుచుకుంటూ రండి. ఇట్ విల్ బీ ఫన్. నడవచ్చు, అందరు నడవచ్చు, ఇక్కడ ఏతో సంబంధం లేదు. వెన్ ఆండ్రూ కెన్ వాక్, మీరు కూడా నడవచ్చు బ్రో. ఓకే, లోకల్స్తో మాట్లాడండి. ఇట్ విల్ బీ రియలీ ఫన్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పింది. అసలు మీరు లోకల్స్తో మాట్లాడకపోయినా ఆ వాక్ ఏదైతే ఉంటుందో, ఏదో సినిమా ఉంటుంది చూసావా, మట్టిని ముట్టుకోండి, గాలిని పీల్చండి, ఆస్వాదించండి అని, సేమ్ అదే చేయండి. ఓకే, సో లెట్స్ గో. ఇక్కడ నుంచి మనకు ఒక 30 minutes పడుతుందేమో by road. This is good practice up here with the breathing. Show me the device. Show me that. It's like bird calling. Yeah. ఆండ్రూ బ్రో మెడిటేషన్ చేసుకుంటున్నాడు బ్రో, రోడ్ పక్కన కూర్చొని. ఓ మై గాడ్, ఎలా ఉంటారు భయ్య ఇలాగా? ఐ మీన్ మనం 60 సంవత్సరాలు వచ్చాక మనం ఏం చేస్తాం, ఎలా ఉంటాం? నాకు తెలిసి నన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. మనం ఎలా ఉంటాం, ఏం చేస్తాం ఆ ఏజ్లో, అసలు సోలో ట్రావెల్ చేయగలం ఆ వయసులో అనేది. డ్యామ్, ఇట్ ఈస్ సో. శాంతి. మనం వాళ్ళు అక్కడ వదిలిపెట్టి మనం స్లోగా నడవడం స్టార్ట్ చేసాం. వాళ్ళు ఏవో మాట్లాడుతున్నారు, లైక్ అవుట్ ఆఫ్ మన కంటెక్స్ట్ అనమాట, లైక్ రిగార్డింగ్ సమ్
స్పిరిచువాలిటీ థింగ్స్ రిగార్డింగ్ ఇంకేదో కొంచెం డీప్ షిట్ అనమాట. మనం ఉన్న పాయింట్ ఆఫ్ లైఫ్లో, మనం ఉన్న పాయింట్ ఆఫ్ టైంలో అవన్నీ మనకి అవసరం లేదని నా ఫీలింగ్. బెటర్ బీ మనం అవన్నీ వినకుండా ఉంటే మనకి మంచిది అని చెప్పి నవ్వడం స్టార్ట్ చేశా. ఇట్స్ ఫైన్ బ్రో, ఇట్స్ ఫైన్. అది వినాలనుకుంటే ఉండొచ్చు. స్పిరిచువాలిటీలోకి ఇప్పుడే వెళ్ళిపోవాలి చేయాలంటే మన టైం వచ్చినప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం, వాటి గురించి ఎక్కువ మాట్లాడదాం, ఎక్కువ దాంట్లో దూకుదాం. ప్రస్తుతానికి చిల్ అవుదాం లైఫ్లో. యూనో there are other things we should learn before getting into spirituality and shit. ఇంకొక కాసేపు కెమెరాలో ఆల్ పెట్టి I'll enjoy this walk. See ya. మన అబ్బాయి చాలా బలవంతం చేశాడు. ఆ గుర్రం మీద ఎక్కువ నేను తీసుకెళ్తా కింద దాకా డబ్బులు ఏమొద్దని. బట్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ బ్రో. 3.5 కిలోమీటర్స్ నడిచాం మనం ఇప్పుడు. చాలా పీస్ఫుల్ ఉంది. ఇట్స్ వెరీ పీస్ఫుల్, వెరీ వెరీ పీస్ఫుల్. చలో రీచ్ అయిపోయా. Because then I was thinking I'm in the same battle. Yeah, it just flows, you know? ఇక్కడ ఏదో జరిగింది స్కామ్, అది నాకు అర్థం కావట్లా. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ చాలా బాగుంది, రేట్లు కూడా పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి. లెట్స్ గో. టైం 5 అయింది, మనం బయలుదేరుతాం శ్రీనగర్కి ఇన్ స్టేట్ ట్యాక్సీ ఆబ్వియస్లీ. హౌ వాస్ ద డే? So it's Amazing. So it's top hill. It's a beautiful little trek. I'm from Hyderabad. Hyderabad, Yeah. mashallah. What's your name? Jasti. Jasti. What's your name, sir? Yusuf. What is up, YouTube? ట్రావెల్ హాస్టల్స్లో ఈవినింగ్స్ ఆర్ ది బెస్ట్ మావ. డే అంతా ఎక్స్ప్లోర్ చేసి కొంతమంది, ఫస్ట్ డేస్, లాస్ట్ డేస్, ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేస్తూ కొంతమంది, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, వెకేషన్స్, బొచ్చడు కబుర్లు. కాసేపు కామన్ ఏరియాలో కూర్చుంటే చాలు వాళ్ళ పేర్లు, వాళ్ళ ట్రావెల్ హిస్టరీ, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఆ వచ్చే ఇయర్ ప్లాన్స్ ఏంటి అన్ని తెలిసిపోతాయి. Look at this fat ass bitch. Yes. ఇప్పుడు మీకు కొత్త గ్యాంగ్ పరిచయం చేస్తా 1 by 1. ఇప్పుడే జస్ట్ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, వీళ్ళందరూ పరిచయం అనమాట. Hi guys, do subscribe to my... What's your name, bro? My name is Niketan. We are from Mumbai. Hello everyone, myself Nayan. मैं नवी मुंबई से. Hi guys. Hi. I'm Nitesh. Let me take over this. हाँ हो गया ना, हो गया. दिखाओ. Hey, what is up, YouTube? So आपका नाम क्या? आपका yeah, I'm Nitesh. I'm Nitesh Jangde. This is my first vlog. So on my channel. also I don't know anything about vlogging setup and all this. But I am from Bilaspur, Chhattisgarh. What do you do? I have my own business. Okay. So I own 2 gas agencies and 1 petrol pump. And छत्तीसगढ़ में also भरना रहेगा. हाँ भाई, हाँ मैं डिस्काउंट नहीं दूंगा भाई, ज़्यादा मार्जिन नहीं होता है, बट आज चाय पानी पी सकते हैं. चलो. I am Shubham Jain. I am from Odisha, near Balangir district. I have my own real estate business and 2 retail cloth store business. Myself Indra Kumar Sahu. I am from Bilaspur, Chhattisgarh, and I am Nalla engineer. Nalla engineer, Berojgar engineer, Berojgar. It's fun, bro. It's fun. Food. It's fun. అండ్ అలా మనకు తెలియకుండానే ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ ఎస్, అలా ఫ్రెండ్స్ అవ్వాలంటే మన సైడ్ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్ ఉండాలి. కొంచెం ఓపెన్ టు టాక్, ఓపెన్ టు లిసన్, ఓపెన్ టు బి ఫ్రెండ్లీ అండ్ కైండ్ గా ఉంటేనే పాసిబుల్ అవుద్ది. వన్స్ యు ఆర్ పీపుల్ ఫ్రెండ్లీ, దెన్ అంత చిల్ వైబ్స్ బ్రో. ఎస్పెషల్లీ కొన్ని గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ లైక్ మాఫియా, ట్రావెల్ క్విజ్, టమ్షరాడ్స్. గేమ్ స్టార్ట్ చేయడం అక్కడ వాలంటీర్ చేతిలో ఉంటుంది, కానీ గేమ్ ఎండ్ మాత్రం మన చేతిలో ఉంటుంది. Capital city of Turkey. Istanbul. हाथ पहले -3. అలా గేమ్స్ ఆడుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, నైట్ టైం 2 అయిపోద్ది, 3 అయిపోద్ది, నెంబర్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. జస్ట్ ఇట్ గోస్ ఆన్ బ్రో. అండ్ ఎస్, వీ మేడ్ సమ్ రియలీ కైండ్ పీపుల్ అండ్ నైస్ పీపుల్ టుడే. నితేష్, నికేతన్, సుబి అండ్ శుభం, అండ్ ఐ ఫర్గాట్ మెనీ నేమ్స్, సారీ. రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ డే, ఫర్ దిస్ టైమ్, ఫర్ దిస్ పీపుల్. ये empty है. दिल तेरे दिल जैसा. Guys ये empty है, मेरे दिल जैसा. आप भी ले लेते हैं. नहीं. भाई हम भी Empty. Happy birthday to you. ये birthday girl. अरे हाँ, इसका बर्थडे भूल गया.
का बर्थडे था मतलब है। हम सोच रहे थे 1 रुपए का चॉकलेट तो मिल सकता है। कुछ गिर गया होगा देखा। अरे रुकना यार, ये तो पूरा खाली निकला भाई। क्या करेगा कुछ अरे नहीं ये है। तो दिल दिए दिल से खाली। जबा 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 यहाँ हजम सही में नहीं। इस्तांबुल इस्तांबुल। ఏం కావాలి నాన్నమ్మ వస్తున్నా నానమ్మ